నిర్మల్ జిల్లా దిలావర్పూర్ రైతులు ఆందోళన విరమించారు. కలెక్టర్తో రైతుల చర్చలు సఫలం కావడంతో నిర్ణయం తీసుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ రెండవ రోజు ఆందోళన చేస్తుండటంతో రైతులను పిలిపించి మాట్లాడారు కలెక్టర్. ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపేస్తూ తీసుకున్న కలెక్టర్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు రైతులు. రెండేళ్లుగా చేస్తున్న పోరాటంతో తమపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఎస్పీని కోరామన్నారు రైతు సంఘం నాయకులు. ఇథనాల్ ఫ్యాక్టరీపై ఇక నుంచి వచ్చే రూమర్స్ ఎవ్వరూ నమ్మొద్దన్నారు ఎస్పీ. ఇథనాల్ ఫ్యాక్టరీ గుండంపల్లి దిలార్పూర్ గ్రామాల మధ్యన నిర్మాణం జరుగుతుందో దాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఆ రద్దుకు రాసేండ్రు, ప్రభుత్వానికి రాసేండ్రు, తక్షణం పనుల్లో నిలుపుదల చేసిండ్రు. దానికి మేము కలెక్టర్ గారికి, ఎస్పీ మేడం గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ గురించి 2 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న పోరాటంలో దప్పదప్పాలుగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుల్ని కూడా ఎత్తివేయాలని మేము మేడం గారిని రిక్వెస్ట్ చేసినాం. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మా ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ గారిని సస్పెన్షన్లో పెట్టారు. అతని సస్పెన్షన్ కూడా ఎత్తివేయాలని మేము రిక్వెస్ట్ చేసినాం. దానికి కూడా మేడం గారు సానుకూలంగా స్పందించారు. ఈ ఏదైతే మేము అనుకున్న లక్ష్యం చేరిందో దానికి మేము సంతోషపడుతున్నాం. ఈ రోజు నుంచి మేము ఉద్యమాన్ని కూడా కాల్ ఆఫ్ చేస్తున్నాం. ఈ చర్చల్లో భాగంగా మా ప్రతిపాదనలు ముందర పెట్టడం జరిగింది. మేడం నిన్ననే ప్రభుత్వానికి అన్నీ పంపించానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణంని ఇప్పటికిప్పుడు ఆపివేయాలని తెలియజేయడం జరిగింది. దానికి మేము సంతోషిస్తూ రాబోయే రోజులలో ఫ్యాక్టరీని కంప్లీట్గా మా దిలార్పూర్ మండల్, దిలార్పూర్ గుండంపల్లి మధ్యన ఉండేది ఆ నిర్మాణమే కాదు, ఆ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి తరలించాలని మేము కోరుచున్నాము. అప్పటి వరకు మేము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపివేస్తాము. గుండంపల్లి గ్రామ ప్రజల్ని కలెక్టర్ గారి కోసము వీళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది చర్చల కోసము. ఈ చర్చలు ఫలవంతంగా ముగిశాయి. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేడము కలెక్టర్ గారు గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తున్నారు. సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారు. మన మినిస్టర్ గారు సీతక్క గారు కూడా దీని మీద సానుకూలంగా నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. సో ఇంతటితో ఈ ఆందోళన ముగిసింది. ఎవరు కూడా ఏ రకమైన రూమర్స్ కూడా నమ్మొద్దు, ఎటువంటి రూమర్స్ నమ్మొద్దు, ఆందోళనకు గురి కావద్దు. సో కలెక్టర్ మేడం వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకున్నారు, దాన్ని గవర్నమెంట్కి పంపిస్తారు. సో మన సీఎంఓకి ఇవన్నీ నివేదించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.